Hi friends, welcome to wonderful topic Punarjanma, Karma, Dharmam, past lives and present purpose, insights from six masters. 6 మంది మహానుభావుల బోధనల నుంచి మనం కొన్ని అంశాలు తీసుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితం ఒక నదిలా ప్రవహిస్తుంది. గత జన్మల పాదముద్రలు వర్తమాన ధర్మానికి దారి చూపుతున్నాయి. కర్మ అంటే శిక్ష కాదు, అది మన ఆత్మయాత్రకు ఒక బ్లూ ప్రింట్. ఈ ప్రయాణంలో మనకు తోడుగా ఉన్నారు 6 మంది మహానుభావులు. శ్రీ రమణ మహర్షి, నిసర్గదత్ మహారాజ్, సద్గురు జిడ్డు కృష్ణమూర్తి గారు, పత్రిజీ, సేట్. వారి బోధన ద్వారా మనం తెలుసుకోబోతున్నాం పునర్జన్మ అంటే ఏమిటి, కర్మ ఎలా పనిచేస్తుంది, మరియు మనం ప్రస్తుతం జీవితం ఎందుకు ప్రత్యేకమైంది. మరి ఆ పునర్జన్మ, కర్మ, ధర్మము అనే విషయాల మీద 6 మంది మహానుభావుల ఇన్సైట్స్ మనం తీసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు మనం పునర్జన్మ, కర్మ, ప్రస్తుత ధర్మం అనే అంశాన్ని 6 మంది మహానుభావుల దృష్టికోణంలో పరిశీలించబోతున్నాం. శ్రీ రమణ మహర్షి, శ్రీ నిసర్గదత్ మహారాజ్, సద్గురు జిడ్డు కృష్ణమూర్తి మరియు పత్రిజీ, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ అండ్ సేత్. వీరి బోధనలు మనకు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి 6 వేరు కిటికీలు తెరుస్తాయి. శ్రీ రమణ మహర్షి ఏం చెప్పారు చూద్దాం. కర్మ అనేది అహంకారం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. కర్మ అనేది అహంకారం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. బోధన నేను ఎవరు అనే ఆత్మ విచారణ ద్వారా అహంకారం కరిగిపోతుంది. ప్రస్తుత ధర్మం ఆత్మ సాక్షాత్కారం, అది మనం చేయవలసిందే. నిసర్గదత్ మహారాజు ఏం చెప్పారంటే, కర్మ, పునర్జన్మ అనేది ఇంకా పరమసత్యానికి సిద్ధం కాని వారికి మాత్రమే. నిసర్గదత్ మహారాజు ఏం చెప్పారు? కర్మ, పునర్జన్మ అంటే పునర్జన్మ అనేది ఇంకా పరమసత్యానికి సిద్ధం కాని వారికి మాత్రమే. మీరు అంటే ఇక్కడ 3 అంశాలుగా 3 స్టెప్స్గా చెప్పుకుంటున్నాం. కర్మ, బోధన, ప్రస్తుత ధర్మం. కర్మ గురించి ఏం చెప్పారు? పునర్జన్మ అనేది ఇంకా పరమ సత్యానికి సిద్ధం కాని వారికి మాత్రమే. బోధన, మీరు వ్యక్తి కాదు, మీరు ఇప్పటికే పరిపూర్ణమైన పరమాత్మ. నిసర్గదత్ మహారాజ్ చూడండి, యు ఆర్ నాట్ ఇన్ ఇండివిజువల్, మీరు ఇప్పటికే పరిపూర్ణమైన పరమాత్మ. ప్రస్తుత ధర్మం వ్యక్తి భావనను విడిచిపెట్టి చైతన్యాన్ని గుర్తించడం. ఈ నేను అనే భావాన్ని తీసేసి ఐఆమ్ ప్యూర్ కాన్షియస్నెస్ అనే భావంతో ఉండడం అన్నమాట నిసర్గదత్ మహారాజ్. అలాగే సద్గురు గారు ఏం చెప్పారు? జగ్గి వాసుదేవ్ సద్గురు గురించి చెప్తే, కర్మ అనేది శిక్ష, ప్రతిఫలం కాదు. శిక్ష కాదు, ప్రతిఫలం కాదు. ఇది మనలోని సాఫ్ట్వేర్, అలవాట్ల నమూనాలు. కర్మ అనేది అవగాహనతో జీవించడం ద్వారా ఈ నమూనాలు మనకు కావలసిన విధంగా మార్చుకోవచ్చు. ప్రస్తుత ధర్మం ఏమిటి? అవగాహనతో జీవించడం, అజ్ఞానపు చక్రాన్ని విడిచివేయటం. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు? కర్మ అంటే స్వయం అనే భావనను జ్ఞాపకం, ఆలోచనలే కొనసాగిస్తాయి. నేను అనే స్వయం, నాది ఇలా. కర్మ నేను చేస్తున్నా అనే భావనను జ్ఞాపకం, ఆలోచనలే కొనసాగిస్తాయి. స్వేచ్ఛ అంటే ప్రతి క్షణం గతాన్ని విడిచిపెట్టేయడం. చూడండి ఎంత ఫాస్ట్గా చెప్పారు. స్వేచ్ఛ అంటే ప్రతి క్షణము గతాన్ని విడిచిపెట్టేయడం. ప్రతి క్షణము చూడండి. అందుకో పితామహ పత్రిజీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, క్షణాల వారి జీవించాలి అని.
అలా జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్తున్నారు? స్వేచ్ఛ అంటే ప్రతి క్షణం గతాన్ని విడిచిపెట్టడం అంటే ఫ్రీడమ్ అనమాట. యు ఆర్ ఫ్రీడమ్, హాయిగా ఉంటాం. ప్రతి క్షణం గతాన్ని విడిచిపెట్టడం, ప్రతి క్షణం కొత్తగా జీవించడం. ధర్మం చేయాల్సిన ధర్మం ఏంటి? ప్రతి క్షణం కొత్తగా జీవించడం. ప్రతి క్షణం గతం లేదు ఇంకా. ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఏ న్యూ మూమెంట్. ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఏ న్యూ మూమెంట్. ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఏ న్యూ మూమెంట్ అండ్ ఈజ్ ఏ ప్రెసెంట్ మూమెంట్ ఈజ్ ఏ న్యూ మూమెంట్. ఈచ్ మూమెంట్ అలా మూమెంట్ వైజ్ జీవించమంటాడు. ఎంత అద్భుతం చూడండి. అక్కడ కర్మ ఏముంది, ఇంకేముంది అక్కడ, ఏం పట్టుకుంటుంది? సేత్ వస్తే కర్మ పునర్జన్మ విషయంలో సేత్ బోధన ప్రకారం పునర్జన్మలు ఇలా లీనియర్గా ఉండవు, లీనియర్గా జరగవు. అన్ని జన్మలు ఒకేసారి సమాంతరంగా ఉన్నాయి, జరుగుతున్నాయి. అన్ని జన్మలు ఎన్ని జన్మలు ఎత్తావో అన్ని జన్మలు సమాంతరంగా లైన్స్ మాదిరి నడుస్తున్నాయి. అంతేగాని ఒకటే సరళ రేఖ కాదు. ఆయన సేత్ బోధన ప్రకారం ఆయన ఏమంటాడు? యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మన ఆలోచనలు, నమ్మకాలు, భావోద్వేగాలు మన అనుభవాలు నిర్మిస్తాయి. అంటే ఇక్కడ ఏంటి? మన థాట్స్, బిలీఫ్స్, ఎమోషన్స్ ఏం చేస్తాయి? బిల్డప్ చేస్తాయి, మన ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తాయి. సో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. పునర్జన్మ అంటే గత జన్మలు, భవిష్యత్ జన్మలు అన్నీ ఒకే సమయంలో ఉన్న అనుభవాలు. గత జన్మలు, వర్తమాన జన్మ, భవిష్యత్తులో జన్మలు అన్నీ ఒకే సమయంలో అన్నీ ఉన్న అనుభవాలు. అవి ఆత్మ యొక్క సృజనాత్మక యాత్రలో భాగం అని అంటారు. ప్రస్తుత ధర్మం ఏమిటి? ఆనందంతో క్రియేటివ్గా జీవించటం అంటే సృజనాత్మకంగా జీవించడం. మన నమ్మకాలను మార్చి కొత్త వాటిని కావాలంటే నీకు నచ్చలేదు, మార్చేయి, నమ్మకాలను మార్చి కొత్త వాస్తవాలను సృష్టించమని. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చెప్పారు కర్మ గురించి అంటే, కర్మ అంటే మళ్ళీ 3 రకాలు. సంచిత కర్మ, గత జన్మల నుండి సంచిలో వేసుకొని వస్తుంటానమాట. గత జన్మల నుండి కూడిన మొత్తం కర్మ అనమాట. అన్ని ఎన్నో జన్మల నుంచి వస్తున్నాం, అవన్నీ సంచిలో ఉంటాయి. సంచిత కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మ అంటే ఏదో ఒక దాన్ని ఎంచుకొని ప్రస్తుత జన్మలో అనుభవించాల్సిన కర్మ. ఆగామి కర్మ అంటే మనం ఇప్పుడు చేస్తున్న అవన్నీ కూడా భవిష్యత్తులో ఏర్పడే కర్మ అనమాట. కర్మను అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి? మెడిటేషన్ అత్యవసరం, ధ్యానం అత్యంత అవసరం. ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా మన కర్మలను కరిగించుకోవచ్చు, అవగాహనతో జీవించవచ్చు. అంటే అక్కడ ధ్యానం ద్వారా ఏమవుతుంది? మన ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే పాయింట్ మీద వస్తారనమాట. సో అవగాహనతో జీవిస్తాం. ఇక పునర్జన్మ అంటారా? పత్రిజీ గారి బోధనలో, పితామహ పత్రిజీ బోధనలో పునర్జన్మ అనేది ఆత్మయాత్రలో ఇట్ ఈస్ న్యాచురల్, సహజమైన భాగం. ప్రతి జన్మలో మనం ఏంటి? కొత్త పాఠాలు నేర్చుకుంటాం, కొత్త అనుభవాలు పొందుతాం. పునర్జన్మలు ఆత్మ యొక్క అభివృద్ధి ప్రయాణం. ధ్యానం ద్వారా మనం గత జన్మల జ్ఞాపకాలు కూడా పొందగలము అని చెప్తారు. అయితే ఇక్కడ చేయవలసింది ఏంటి? ధ్యానం చేయాలి. సహజమైన శ్వాసను గమనించడం ద్వారా మనసు ప్రశాంతమవుతుంది, ఆత్మశక్తి నిల్వ అవుతుంది. ధ్యానం ద్వారా మనసు శాంతి వచ్చి ఆత్మశక్తి కాపాడబడి తర్వాత ఏమవుతుంది? ఆరోగ్యం ఉంటుంది, శాంతి ఉంటుంది, జ్ఞానం లభిస్తాయి. అవగాహనతో జీవించటం, ధ్యానం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం. పత్రిసారి సందేశం ఏంటి? మనం కేవలం శరీరాలు కాదు, మనం ఆత్మనం. ధ్యానం ద్వారా మన నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ద్వారా ఆయన ఎన్నో కోట్ల మందికి ధ్యానం, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించారు. ఆయన బోధనలో ప్రధానంగా ధ్యానం, శాకాహారం, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, జ్ఞానాన్ని ఇతరులకి షేర్ చేసుకోవడం. సో పత్రిజీ గారి బోధనలు మనకి ఏం చెప్తున్నాయి? పితామహ పత్రిజీ బోధనలు కర్మను అవగాహనతో మార్చుకోవాలి, పునర్జన్మను ఆత్మయాత్రలో భాగంగా స్వీకరించాలి, ధ్యానం ద్వారా మన నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి ఆధ్యాత్మిక ఉపన్యాసాల కోసం మా ఛానల్ని వీక్షించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మై ఫ్రెండ్స్, అలాగే సమగ్రంగా రమణ మహర్షి ఏ విధంగా చెప్పారంటే,
రమణ మహర్షి, నిసర్గదత్ మహారాజు, మరి సేతు, వీళ్ళంతా చెప్పేదంతా కూడా పితామహ పత్రిజీ చెప్పేదంతా ఒకటే. అహంకారం తొలగితే కర్మ పునర్జన్మలన్నీ అంతమైపోతాయి. సద్గురు కర్మను సమూలంగా చూసి అవగాహన చేసుకోమని చెప్తాడు. కృష్ణమూర్తి ఏం చెప్తాడు? గతాన్ని విడిచిపెట్టి ప్రతి క్షణం కొత్తగా జీవించండి అని. సేతు మన ఆలోచనలు, నమ్మకాలు వాస్తవాన్ని సృష్టిస్తాయి. పునర్జన్మలు సమాంతరంగా ఒకేసారి, మళ్ళీ తర్వాత ఎప్పుడో కాదు, అన్ని ఆగామి జన్మలు కూడా. నెక్స్ట్ 2025 అనుకోండి, 2035లో నేను ఎలా ఉంటాను అనేది కూడా ప్యారలల్గా నడుస్తూనే ఉంటుందని అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ పునర్జన్మ, కర్మ, ధర్మము అన్నీ మనలోని అవగాహన స్థాయిని బట్టి మారిపోతాయి. అలాగే ఇవన్నీ మనం తెలుసుకుంటే ఏ విధంగా ఏమవుతుంది అంటే, పునర్జన్మ అనేది భయానికి కాదు, అవగాహనకి. కర్మ అనేది శిక్ష కాదు, సృజనాత్మకత. ధర్మం అనేది భారం కాదు, బుద్ధిగా జీవించడం కోసం మార్గం. మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడికి పోతున్నామో తెలుసుకోవాలంటే మనం ఎవరో తెలుసుకోవాలి. ఆ ఆత్మయాత్రలో భాగంగా మనం ఈ యొక్క మహానుభావుల యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరిస్తూ వచ్చాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఆధ్యాత్మిక ఉపన్యాసాల కోసం మా ఛానల్ని వీక్షించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.